ధర్మస్థలలో 4వ రోజు తవ్వకాలు ప్రారంభం కాబోతున్నాయి. 7వ స్పాట్లో ఉదయమే తవ్వకాలు మొదలుపెట్టింది సిట్. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ స్పాట్లో విస్తృత తనిఖీలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. గుంతల్లో నీరు ఉండడంతో పంపులతో తొలగిస్తున్నారు. 6వ స్పాట్లో 3 అస్థిపంజరాలు లభించడంతో 7, 8 స్పాట్లపై ఫోరెన్సిక్ బృందం ఫోకస్ పెట్టింది. స్పాట్లో టెంట్ వేసుకొని దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇక సిమెంట్, కాంక్రీట్, ఇనుప చువ్వలతో తాత్కాలిక భవన నిర్మాణం చేపట్టారు. అక్కడ అస్థి పంజరాలను గుర్తించేందుకు స్పాట్లోకి ఉప్పు, రసాయనాలను తమ వెంట తీసుకెళ్తుంది ఫోరెన్సిక్ టీం. ఇక 6వ స్పాట్లో లభించిన 3 అస్థికల్లో ఒకటి మగవారిగా నిర్ధారించింది ఫోరెన్సిక్ బృందం. అడవుల్లోని మట్టిలో చిన్న చిన్న ఎముకలు కూడా లభ్యమయ్యాయి. వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఫోరెన్సిక్ నిపుణులు. నేత్రావతి నదీ తీరంలో ఎలాంటి క్లూస్ లభించినా వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తోంది సిబ్బంది. మొదటి 2 రోజుల తవ్వకాల్లో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మాజీ పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదుపై అనుమానాలు వచ్చాయి. అయితే 3వ రోజు 6వ స్పాట్లో కొన్ని అస్థికలు లభించడంతో మాజీ శానిటరీ వర్కర్ ఫిర్యాదుపై కొంత నమ్మకం ఏర్పడింది. దీన్ని బట్టి ధర్మస్థలలో వందల మందిపై అత్యాచారాలు జరిగాయని నిర్ధారించలేమంటూ కూడా సిట్ చెప్తోంది. మరిన్ని ఆధారాలు లభిస్తే వాటిని పరిశీలించిన తర్వాత ఒక నివేదికను తయారు చేయనున్నారు సిట్ అధికారులు. మొత్తం మీద ధర్మస్థలలో జరుగుతున్న శోధనలు పూర్తిగా ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటి వరకు 1985 నుంచి 2000 సంవత్సరం వరకు సమాధి రహస్యాన్ని సిట్ వెలికి తీసే పనిలో ఉంది. ఇక 95 నుంచి 2014 వరకు తాను పనిచేసిన క్రమంలో కూడా వందలాది శవాలను ఖననం చేశానని చెప్తున్న ఆ కార్మికుడి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటై దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శవాల కేసుకు సంబంధించి ఇప్పుడు సంచలనం రేగుతుంది. ఈ కేసు రోజు రోజుకు పెద్ద మలుపు తిరుగుతుంది. నిజం బయటపడుతుందని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. అనామకుడు అలాగే ఫిర్యాదుదారుడు 13 ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్న సందర్భంలో వాళ్ళు ఇచ్చిన సూచనలన్నీ కూడా పాటిస్తున్నారు. జూలై 31న ముసుగు ధరించిన వ్యక్తి 6వ స్థానంలో ఒక అస్థిపంజరాన్ని చూపించడం, అతను చెప్పిన ప్రాంతంలో అస్థిపంజరాన్ని కనిపెట్టడం జరిగింది. ఇక ధర్మస్థల కేసు కీలక దశకు చేరుకుంది. తవ్వకం సమయంలో ఒక అనామక వ్యక్తి 13 ప్రదేశాలను గుర్తించాడు. 2 రోజుల తవ్వకం పని తర్వాత ఎటువంటి మృతదేహం కనుగొనబడలేదు. తర్వాత 3వ రోజు 6వ పాయింట్ దగ్గర ఒక మానవ అస్థిపంజరం కనుగొనబడినట్టుగా నివేదికలు చెప్తున్నాయి. సిట్ దర్యాప్తు అయితే ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. మానవ అస్థిపంజరాలు బయటపడడంతో కేసు దర్యాప్తు తీవ్ర మలుపు తిరిగింది. వందలాది మృతదేహాలను తానే ఖననం చేశానని చెప్తూ అతను అనామకుడిగా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ముసుగు ధరించిన వ్యక్తి సూచించిన ప్రదేశంలోనే మృతదేహం కనుగొనబడింది. ఇప్పుడు సిట్ దర్యాప్తు మరింత ముమ్మరం చేయబడింది. సిట్ బృందం ధర్మస్థల గ్రామ పంచాయతీ నుంచి ప్రస్తుతానికి నివేదిక కోరుతున్న సందర్భం కనబడుతుంది. సో మొత్తం మీద ధర్మస్థలలో ప్రస్తుతం ఏం జరుగుతుంది? సామూహిక ఖననం కేసు, అస్థిపంజరాల వయస్సు అలాగే వారి జెండర్ అంటే ఆడ మగ, అసలు వీళ్ళ మరణాల కారణాలేంటి, వీటికి సంబంధించిన అంశాలు ఇప్పుడు త్వరలో వెల్లడే అవకాశం ఉంది. ఎందుకంటే మృతదేహాన్ని పాతిపెట్టిన నేల స్వభావాన్ని బట్టి కూడా అస్థిపంజరం ఏ రకంగా మారబోతుంది అనేది అది చెప్పడానికి దాదాపు 2-3 నెలల టైం పడుతుంది. సో ఆ రకంగా అస్థిపంజరాలు చెక్కు చెదరకుండా బాగా సంరక్షించబడితే అది వైద్య చట్టపరమైన కేసుల్లో ఇవన్నీ కూడా కనుక్కోవచ్చు. అంటే వయస్సు కనుక్కునేందుకు, ఎత్తు కనుక్కునేందుకు, పురుషుడా మహిళనా చెప్పేందుకు, అలాగే మరణానికి గల కారణాలపై కూడా ఈ ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజిస్టులకు ఒక ఆధారాలు అయితే ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ధర్మస్థల సామూహిక ఖననం కేసుకు సంబంధించి ఆరోపణల నేపథ్యంలో ఈ ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ సంబంధించి ప్రస్తుతం కొంతమంది మెడిసిన్ నిపుణులతో కూడా సంప్రదిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఆ రకంగా ఈ కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ సాక్షి కమ్ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఈ 6వ స్పాట్ నుంచి 7వ స్పాట్కి వెళ్తున్నారో ఉదయమే ఈ తవ్వకాలు అయితే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ తవ్వకాలు అయితే కొనసాగిస్తుంది. నిన్నంతా కూడా వర్షం పడ్డప్పటికి కూడా వరుసగా 3 రోజులు తవ్వకాలు చేశారు. కొన్ని ఎముకలు లభించాయి. మొదటి రోజు 2వ రోజు ఒక జాకెట్ అలాగే డెబిట్ కార్డు, పాన్ కార్డు లభించింది. 3వ రోజు నిన్న పుర్రే ఎముకలు లభించాయి. వాటి ఆధారంగా ఇప్పుడు ఫోరెన్సిక్ ఎఫ్ఎస్ఎల్ ఒక కీలకమైన నివేదిక తయారు చేయబోతుంది. ఇక 4వ రోజు ఇవాళైతే తవ్వకాలు జరుగుతున్నాయి.
మరిన్ని పుర్రెలు మరిన్ని అస్థిపంజరాలు లభించే అవకాశాలు అయితే ఉన్నట్టుగానైతే వార్తలు వస్తున్నాయి. బట్ సిట్ మాత్రం చాలా గోప్యత పాటిస్తుంది. ఎస్, మా సీనియర్ కొలీగ్ శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, ఈ ధర్మస్థల కేసుకు సంబంధించి చాలా ఉత్కంఠ కొనసాగుతోంది. అసలు ఏం జరుగుతోంది? నిజంగా ధర్మస్థలలో మరిన్ని అస్థిపంజరాలు, మరిన్ని శవాలకు సంబంధించిన ఆనవాళ్ళు దొరికే ఛాన్స్ ఉందా? ఈ ఉత్కంఠకు సంబంధించి సిట్ అధికారులు ఏమైనా అధికారిక ప్రకటన చేయొచ్చా? సిట్ అయితే అత్యంత గోప్యత పాటిస్తోంది. ఇక ధర్మస్థలలో మూడో రోజు ఈ తవ్వకాలు కొనసాగుతున్నాయి. మూడవ రోజు ఎరుపు రవిక పాన్ కార్డ్, ఆధార్ కార్డు లభ్యమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇక భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ స్పాట్ లో విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక అక్కడ ఉన్న గుంతలో నీరు ఉండడంతో పంపులతో నీరాన్ని కూడా తోడేస్తున్నారు. ఇక 6వ స్పాట్ లో 3 అస్థిపంజరాలు లభించడంతో 7-8 స్పాట్ల పైన ఫోరెన్సిక్ బృందం ఫోకస్ పెట్టింది. ఇక స్పాట్ లో టెంట్ వేసుకుని దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. సిమెంట్, కాంక్రీట్ అలాగే ఇనుప చువ్వలతో తాత్కాలిక భవన నిర్మాణం చేపట్టుకుని అక్కడే ఉండి అంతా పర్యవేక్షిస్తున్న సిట్ బృందం అస్థిపంజరాలను గుర్తించేందుకు స్పాట్ లోకి ఉప్పు, రసాయనాలను తమ వెంట ఫోరెన్సిక్ టీం తీసుకెళ్తుంది. 6వ స్పాట్ లో ముగ్గురి అస్థికల్లో 1 మగవారిదిగా ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. అడవుల్లోని మట్టిలో చిన్న చిన్న ఎముకలు కూడా లభ్యమవుతున్న నేపథ్యంలో వాటిని కూడా క్షుణ్ణంగా ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఇక నేత్రావతి నదీ తీరంలో ఎలాంటి క్లూస్ లభించినా వాటిని జాగ్రత్తగా ఫోరెన్సిక్ సిబ్బంది భద్రపరుస్తున్నారు. మొదటి 2 రోజుల తవ్వకాల్లో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఎవరైతే శానిటేషన్ వర్కర్, మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన సమాచారంపై కొన్ని అనుమానాలు వ్యక్తం పరిచారు సిట్ బృందం. ఇక 3వ రోజులో 6వ స్పాట్ లో కొన్ని అస్థికలు లభించడంతో ఈ మాజీ శానిటరీ వర్కర్స్ ఫిర్యాదుపై కొంత నమ్మకం వచ్చి ఇంకా మరిన్ని మృతదేహాలు దొరికే అవకాశం ఉందని వారు భావించిన నేపథ్యంలో త్రవ్వకాలు చేస్తున్నారు. ఇటాచి వెహికల్ తో నిన్న త్రవ్వకాలు జరిపారు. అత్యాచారాలు జరిగాయని, అంటే అందరిపైన, అయితే దీన్ని బట్టి ధర్మస్థలంలో 100 మందిపై అత్యాచారాలు జరిగాయని నిర్ధారించలేమంటూ కూడా సిట్ బృందం చెబుతోంది. ఇక మరిన్ని ఆధారాలు లభిస్తే వాటిని పరిశీలించిన తర్వాత ఒక నివేదికను తయారు చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఈ త్రవ్వకాలు కొనసాగుతున్నాయి. 100 మందికి పైగా నేనే అక్కడ మృతదేహాలు పాతి పెట్టానని ఈ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన నేపథ్యంలో అతను ఇచ్చిన సమాచారం మేరకు ప్రజెంట్ ఈ తవ్వకాల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇక సిట్ బృందం కూడా అత్యంత గోప్యంగా ఈ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మొత్తం అంతా కూడా ఈ మరిన్ని ఆధారాలు లభిస్తే కనుక వాటన్ని పరిశీలించిన తర్వాత ఒక నివేదికను తయారు చేస్తామంటే కూడా సిట్ బృందం చెప్తా ఉంది. రైట్. అలాగే శివ, ఇప్పుడు ఇవాళ 4వ రోజుకు చేరుకుంటుంది. అంటే నిన్న కొన్ని ఎముకలు, అస్థిపంజరాలు లభించాయి. ఇప్పుడు పోలీసులకు, ఈ సిట్ బృందానికి, ఫోరెన్సిక్ కావచ్చు, మెడికల్ టీమ్స్ కావచ్చు, కొంత హోప్ఫుల్గా ఉందా? అంటే లైక్ నిన్నటి వరకు కూడా ఫిర్యాదుదారుడు ఇచ్చిన అంశాల ఆధారంగా తవ్వకాలు జరిపిన పెద్దగా పురోగతి లేదు. కానీ నిన్నటి నుంచి కొంత ఈ అస్థిపంజరాలు, ఎముకలు దొరకడం, అలాగే ఇప్పుడు అంటే ఇంకా ముందు ఈ 13 పాయింట్ల వరకు కూడా ఈ నేత్రావతి నది ఒడ్డున మరిన్ని అస్థిపంజరాలు లభించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ సమాచారం అంతా బయటికి రావడం లేదు. అక్కడ ఏం జరుగుతుందో కూడా పూర్తి స్థాయిలో తెలియట్లేదు. కొంత అందుతున్న సమాచారం మేరకు మనం డీటెయిల్స్ ఇవ్వగలుగుతున్నాం. బట్ ఇప్పుడు ఇవాళ తవ్వకాల్లో 7వ పాయింట్ నుంచి 13వ పాయింట్ వరకు ఇంకా ఎక్కువ మృతదేహాలు దొరికే ఛాన్స్ ఉందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో దీంట్లో వాస్తవం ఎంత? నిజంగా ఇంకా పెద్ద సంఖ్యలో బయటపడొచ్చా? ఏం జరుగుతుంది? ఎలాంటి చర్చ జరుగుతుంది? డెఫినెట్ గా ఈ పారిశుద్ధ్య కార్మికులు ఇచ్చిన సమాచారం మేరకు 6వ స్పాట్ లో ఈ అస్థిపంజరాలు దొరికే నేపథ్యంలో ఇంకా ముందుకెళ్తే మరిన్ని అస్థిపంజరాలు, మృతదేహాల అవశేషాలు లభించే అవకాశం ఉందని వారు భావిస్తున్న నేపథ్యంలోనే మరింత వేగంగా ఈ త్రవ్వకాల కార్యక్రమం చేపడుతున్నారు. అందుకని అక్కడే టెంట్ వేసుకుని మరి ఈ కార్యక్రమాలు, తవ్వకాల కార్యక్రమం చేపడుతున్నట్టు కూడా తెలుస్తోంది. రైట్ సార్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ధర్మస్థలలో, దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థలలో జరుగుతున్న తవ్వకాలు ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా ధర్మస్థలలో ఇప్పటి వరకు జరిపిన తవ్వకాల్లో లభించిన అవశేషాలు, ఆనవాళ్లకు సంబంధించి పోలీసులు పూర్తి అంశాలను ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి క్రోడీకరిస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఒక 8 మంది ఐపీఎస్లు దీనికోసం శ్రమిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఆ దృశ్యాలు చూస్తే నిజంగా ఆ నల్లకోటు ధరించిన, మాస్క్ ధరించిన వ్యక్తి ఇచ్చిన సమాచారం సరైందేనా? మీకేమనిపిస్తుంది? నిజంగా ఇదంతా చూస్తుంటే ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు, ఆయన అనామకుడిగా వచ్చి ఒక అనామకుడిగా ఇచ్చిన ఫిర్యాదు, ఇప్పుడు అదే సాక్ష్యంగా, అదే ఆధారంగా ఇంతమంది బృందం, ఫోరెన్సిక్, మెడికల్ టీమ్స్, రెవెన్యూ విభాగం, పోలీస్, ఇంకా ఈ దర్యాప్తుకు అవసరమైన ఇతర విభాగాలన్నీ కూడా
ఒకే చోట చేరి ఒక బృందంగా ఏర్పడి ఒక డీజీ స్థాయి నేతృత్వంలోని అధికారి నేతృత్వంలో ఒక 6 నుంచి 8 మంది ఐపీఎస్ అధికారులు, ఎస్పీ ర్యాంక్ అధికారులు, రెవెన్యూ విభాగం అధికారులు, ముఖ్యంగా ఆర్డీఓ స్థాయి అధికారులు వీళ్ళంతా కలిసి ఆ దర్యాప్తును చేస్తున్నప్పుడు, ఆ తవ్వకాలు చేస్తున్నప్పుడు నిజంగా ఆ వ్యక్తిని నమ్మొచ్చా, నమ్మే చేస్తున్నారా, నిజంగా ఆ వ్యక్తి చెప్పేవన్నీ నిజాలైతే కనుక 6వ స్పాట్ నుంచి దొరుకుతున్న అస్థిపంజరాల సంఖ్య పెరగొచ్చా, 6 నుంచి 13 వరకు వందల సంఖ్యలో అతను చెప్తున్నట్టుగా బయటపడే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు?